హాయ్ ఫ్రెండ్స్, ఇది సిరి అనే ఒక అమ్మాయి గురించి కథ. ఆమె స్కూల్లో యావరేజ్ స్టూడెంట్గా ఉండేది. ఆమె డైలీ చాలా కష్టపడి చదివేది, కానీ ఎగ్జామ్స్ వచ్చేసరికి అన్నీ మర్చిపోయేది. చిన్నతనం నుంచి ఆమెకు మెమొరీ పవర్ చాలా తక్కువగా ఉండేది. ఆమె ఫ్రెండ్స్, రిలేటివ్స్, టీచర్స్ అందరూ ఆమెను ఎగతాళి చేసేవారు. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా, కోచింగ్కి వెళ్ళినా, ట్యూషన్కి వెళ్ళినా ఎప్పుడూ టాపర్ అవ్వలేవనేవారు. ఈ మాటలన్నీ విని ఆమె కూడా తనను తాను ఫెయిల్యూర్గా, నా వల్ల ఏదీ కాదు అనే విధంగా ఉండిపోయింది. కానీ కొన్ని రోజులకు ఆమె స్కూల్లోనే టాపర్ అయ్యింది. మెమొరీ పవర్ని పెంచుకోవచ్చు అనే విషయాన్ని ఆమె తెలుసుకుంది. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం బ్రెయిన్ గేమ్స్ డైలీ ఆడితే 21 డేస్లో మీ మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుందని ప్రూవ్ అయింది. మీరు కూడా సిరిలాగా ఎంత హార్డ్ వర్క్ చేసినా, క్లాస్లో టాపర్ అవ్వలేకపోతే, ఎగ్జామ్లో చదివింది గుర్తుకు రాకపోతే మీరు పర్ఫెక్ట్గా చదవడం లేదని కాదు, మీ మెమొరీ పవర్ వీక్గా ఉందని అర్థం. సో మీ బ్రెయిన్ పవర్ని ఇంక్రీజ్ చేసుకొని మీరు కూడా టాపర్ అవ్వాలంటే ఈ 3 గేమ్స్ గురించి తెలుసుకొని 21 డేస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీ బ్రెయిన్ పవర్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో మీకే తెలుస్తుంది. 21 డేస్ ప్రాక్టీస్ చేశాక ఒక్కసారి చదివితే చాలు 80% ఆన్సర్ని గుర్తు పెట్టుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక ఈ 3 గేమ్స్ గురించి తెలుసుకున్నాక మీరే కామెంట్ చేస్తారు, బ్రదర్ ఇలాంటి గేమ్స్ ఆడితే 100% బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అని. ఎందుకంటే ఇప్పుడు తెలుసుకునే గేమ్స్ అలా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఆ 3 గేమ్స్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మాకు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి స్టడీకి సంబంధించిన మరెన్నో వీడియోస్ని తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టడీకి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా మా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, మనం సిరి గురించి తెలుసుకున్నాం. సిరి లాంటి చాలా మంది స్టూడెంట్స్ టాపర్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కాన్సంట్రేషన్గా చదవాలనుకుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి ర్యాంకు రావాలనుకుంటారు. కానీ చాలా మంది స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేసినప్పటికీ బోర్డ్ ఎగ్జామ్లో టాపర్ అవ్వలేకపోతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ర్యాంక్ సాధించలేకపోతున్నారు. ఏం చదవనప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా బాధపడాల్సిన పని లేదు. కానీ బాగా చదివినప్పటికీ ఎగ్జామ్లో హై స్కోర్ రాకపోతే పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ మనల్ని విమర్శిస్తారు. పర్ఫెక్ట్గా చదివినప్పటికీ హై స్కోర్ ఎందుకు రావడం లేదు? మీ మెమొరీ పవర్ వీక్గా ఉండడం వల్ల. చదివింది గుర్తుండకపోవడం, టీచర్స్ చెప్పిన క్లాసెస్ ఇంటికి వచ్చేసరికి మర్చిపోవడం, ఇలా ఎందుకు జరుగుతుంది? మిమ్మల్ని ఎవరూ గైడ్ చేయకపోవడం. చిన్నప్పటి నుంచి నీ మెమొరీ పవర్ చాలా వీక్గా ఉందని, చదవడం నీ వల్ల కాదని చెప్పేవాళ్లే తప్ప ఎవరు కూడా చదివింది గుర్తుండాలంటే నీ మెమొరీ పవర్ పెంచుకోవాలి అని చెప్పరు. ఫ్రెండ్స్, సైంటిఫికల్లీ ఇప్పుడున్న మీ మెమొరీ పవర్ని 2x స్పీడ్లో ఇంక్రీజ్ చేసుకోవచ్చని ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. అది కూడా చాలా తక్కువ సమయంలో మరియు కొన్ని గేమ్స్ ఆడి. ఇప్పుడు సిరి ఆడిన 3 గేమ్స్ గురించి మీకు చెప్తాను. వీడియోని జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో మీకు స్టడీ పరంగా చాలా హెల్ప్ అవుతుంది. బ్రెయిన్ గేమ్స్ నంబర్ 1. సిరి డైలీ ఏం చేసిందో మీకు చెప్తాను. రాత్రి పడుకునే 10 నిమిషాల ముందు ఒక పని చేసేది. ఆమె నోట్బుక్ తీసుకొని ఆమె డే ఎలా జరిగింది, ఆమె డే అంతా ఏం చేసింది అంతా గుర్తుకు తెచ్చుకొని ఉదయం నుంచి ఏం చేసిందో రీకాల్ చేయడం స్టార్ట్ చేసింది. ఉదయం 5 గంటలకు నిద్ర లేచాను, స్కూల్కి వెళ్ళాను, స్కూల్లో ఈ సబ్జెక్టు ఇలా జరిగింది, మా ఫ్రెండ్స్ ఇలా అన్నారు, తర్వాత నేను ఇంటికొచ్చాను, భోజనం చేశాను, ట్యూషన్కి వెళ్ళాను, తర్వాత మళ్ళీ నేను ఇంటికొచ్చాను, హోంవర్క్ అంతా కంప్లీట్ చేశాను, నైట్ భోజనం చేసి ఆ డేలో జరిగిన విషయాలన్నీ రీకాల్ చేసింది. ఆ టెక్నిక్ సిరి మెమొరీ పవర్ని గుర్తుంచుకునే శక్తిని 21 డేస్లో ఇంక్రీజ్ చేసింది. ఇదేంటి బ్రదర్ ఏం చెప్తున్నాడు అని షాక్ అవుతున్నారా? ఈ టెక్నిక్ నిజంగా వర్కౌట్ అవుతుందా అని ఆలోచిస్తున్నారా? ఈ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నిక్ ద్వారా మీ డేని రీకాల్ చేస్తారు, అంటే మీ డేని రివిజన్ చేసినట్లుగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హిస్టరీ సబ్జెక్టుని రివిజన్ చేశారు, కానీ చదివింది గుర్తుండడం లేదనుకోండి. మీరేం చేస్తారు? మళ్ళీ చదువుతారు. 2-3 టైమ్స్ రివిజన్ చేయడం ద్వారా మీకు హిస్టరీ సబ్జెక్టు గుర్తుంటుంది. సేమ్ అదేవిధంగా డైలీ లైఫ్లో 21 డేస్ మీ డేని రీకాల్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్లో న్యూరాన్స్ కనెక్ట్ అవుతాయి.
న్యూరాన్స్ కనెక్ట్ అవ్వడం వల్ల సైంటిఫికల్లీ ప్రూవ్ అయిన విషయం ఏమిటంటే మీ మెమొరీ పవర్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. డైలీ ఇలా చేయడం వల్ల ఒక హ్యాబిట్లా మారుతుంది. సిరి ఈ హ్యాబిట్ని డైలీ ఫాలో అయ్యింది. యావరేజ్ నుంచి టాపర్గా మారింది. మీరు కూడా ఈ హ్యాబిట్ని ఫాలో అయితే బోర్డ్ ఎగ్జామ్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేస్తారు. బ్రెయిన్ గేమ్స్ నంబర్ 2. సిరి కొన్ని గేమ్స్ని రెగ్యులర్గా ఆడడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, గేమ్స్ ఆడడం డేంజర్ కదా అని. గేమ్స్ వల్ల చాలా మంది స్టడీ పైన ఫోకస్ చేయడం లేదు. మళ్ళీ మీరు గేమ్స్ ఆడమంటున్నారు ఏంటని. ఇప్పుడు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. కొన్ని రకాల గేమ్స్ ఆడడం వల్ల మీ మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. కానీ మీరాడే ఫ్రీ ఫైర్, పబ్జీ గేమ్స్ మిమ్మల్ని అడిక్షన్ బారిన పడేస్తున్నాయి. గేమ్స్ ఆడడం డేంజర్ కాదు, అడిక్షన్గా మారితేనే డేంజర్. అయితే 21 డేస్ మెమొరీ పవర్ను పెంచుకునేలా సిరి ఏ గేమ్స్ ఆడిందో ఇప్పుడు చూద్దాం. సిరి డైలీ బ్రెయిన్ గేమ్స్ ఆడడం కంటే ముందే తన బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ని యాక్టివేట్ చేయడానికి షాక్కు గురి చేసేది. బ్రెయిన్ని ఎలా షాక్కి గురి చేస్తారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్, మీరు డైలీ చేసే పనులను కొంచెం డిఫరెంట్గా చేస్తే సరిపోతుంది. మీరు డైలీ చదివే బుక్స్ కాకుండా వేరే బుక్స్ చదివినప్పుడు, కొత్త సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నప్పుడు, డైలీ ఆడే గేమ్స్ కాకుండా వేరే గేమ్స్ ఆడినప్పుడు, డైలీ మీరు రైట్ హ్యాండ్తో చేసే బ్రష్ని లెఫ్ట్ హ్యాండ్తో చేసినప్పుడు మీ బ్రెయిన్ షాక్కి గురవుతుంది. బ్రెయిన్లోని కొత్త న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. దాని కారణంగా మీ మెమొరీ పవర్ పెరుగుతుంది. మరి సిరి ఎలాంటి గేమ్స్ ఆడింది? గేమ్ నంబర్ 1. ఇప్పుడు మీ ఇంట్లో కూర్చొని 10 సెకండ్స్ చుట్టూ చూడండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీరు ఏ వస్తువులను చూసారో చెప్పండి. ఎగ్జాంపుల్గా స్క్రీన్ మీద మీకు కొన్ని ఇమేజెస్ ఇస్తాను. వాటిని చూసి ఎన్ని గుర్తున్నాయో కామెంట్ చేయండి. ఇది మీ మెమొరీ టెస్ట్. టైమ్ ఆఫ్. 10 సెకండ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించిన వాటిలో ఎన్ని గుర్తున్నాయో కామెంట్ చెయ్యండి. కొందరికి 7 పేర్లు గుర్తుంటాయి, మరికొందరికి 8, ఇంకొందరికి 10 కూడా గుర్తుంటాయి. ఎందుకంటే వీరి మెమొరీ పవర్ సూపర్ ఫాస్ట్గా ఉంటుంది. 10 పేర్లు గుర్తుకు రాలేదంటే మీ మెమొరీ పవర్ వీక్గా ఉన్నట్లు. మీరు డైలీ ఇంట్లో వస్తువులు, బయట చూసిన వస్తువులను గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సపోజ్ మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు, స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మీరేమేం చూశారు ఒక బుక్లో రాయండి. ఇలా చేయడం ద్వారా గుర్తుపెట్టుకునే శక్తి పెరుగుతుంది. దీన్నే బ్రెయిన్కి ఎక్సర్సైజ్ చేయించడం అంటారు. ఇది గేమ్ నంబర్ 1. గేమ్ నంబర్ 2. ఈ గేమ్ చాలా ముఖ్యమైంది. ఈ గేమ్ని ఎలా ఆడాలంటే 30 సెకండ్స్లో 1 నుంచి 25 వరకు ఆర్డర్లో నంబర్స్ని అండర్లైన్ చెయ్యాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద మళ్ళీ చూపిస్తాను. 30 సెకండ్స్లో ఎన్ని నంబర్స్ని అండర్లైన్ చేస్తారో చూద్దాం. స్టార్ట్ నౌ. స్టాప్. ఎన్ని నంబర్స్ని అండర్లైన్ చేశారు హానెస్ట్గా కామెంట్ చెయ్యండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మన సబ్స్క్రైబర్స్లో కొందరు స్టూడెంట్స్ 25కి 25 నంబర్స్ అండర్లైన్ చేశారని. మిగతా వారు ఎన్ని అండర్లైన్ చేశారో కామెంట్ చెయ్యండి. గేమ్ నంబర్ 3. ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్క్రీన్ మీద మీకు కొన్ని వర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, అయితే వాటిని వర్డ్స్లో కాకుండా వాటి కలర్ ఏంటో మీరు చెప్పాలి. ఎగ్జాంపుల్గా బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఇలా ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేయాలి. ఇది మన బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, ఫోకస్ని పెంచుతుంది. ఈ గేమ్స్ డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. మెమొరీ పవర్ ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఈ 3 గేమ్స్ని మీరు డైలీ ఫాలో అవ్వండి. 21 డేస్ ప్రాక్టీస్ చేయండి. ఫ్రీ టైంలో ఆడండి. సిరిలాగా మీరు యావరేజ్ స్టూడెంట్ నుంచి టాపర్ స్టూడెంట్గా అవుతారు. ఈ 3 గేమ్స్ వల్ల ఫాస్ట్గా మీ మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ స్టెప్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, డ్రింక్ వాటర్ ఎవ్రీ మార్నింగ్. ఇది వినగానే మీకు ఫన్నీగా అనిపించొచ్చు, కానీ ఇది నిజం.
ఉదయాన్నే ఒక గ్లాస్ నీళ్లు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఉదయం నిద్ర లేవగానే ఏం చేస్తారు? 80% జనాలు బ్రష్ చేస్తారు. కానీ చాలా మంది పెద్దవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ నీళ్లు తాగమని చెప్తారు. దీని వెనకాలన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా? మనం నైట్ అంతా పడుకోవడం వల్ల ఉదయం నిద్ర లేచేసరికి మన బాడీ డీహైడ్రేట్ అయ్యి లేజీగా అనిపిస్తుంది. మన బ్రెయిన్లో ఒక హార్మోన్ ఉంటుంది, అది కార్టిసాల్. ఈ హార్మోన్ మన పూర్తి బాడీని కంట్రోల్ చేస్తుంది. మన మెమొరీ పవర్ని అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఉదయం నిద్ర లేవగానే వాటర్ తాగడం వల్ల ఈ కార్టిసాల్ హార్మోన్ డిక్రీజ్ అయిపోతుంది. మీ బాడీ యాక్టివేట్ అవుతుంది, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇదే సైంటిఫిక్ రీజన్. సో నిద్ర లేవగానే బ్రష్ చేయడం పక్కన పెట్టి ఫస్ట్ నీళ్లు తాగండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ స్టెప్స్. ఈ స్టెప్స్ అన్నిటిని 21 డేస్ ట్రై చేయండి. 21 డేస్ తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. చాలా ఈజీగా బోర్డ్ ఎగ్జామ్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.